హలో. అంత ఉత్సాహంగా అనిపించట్లేదు ఇటు సైడ్ నుంచి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈవెంట్ కొనలో ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి, మా బోత్ మధుర ఎంటర్టైన్మెంట్ తరపున, నిర్వి ఆర్ట్స్ తరపున, ఎంటైర్ సంతాన ప్రాప్తిరస్తు టీం తరపున అభినందనలు, శుభాకాంక్షలు. ప్రేక్షక మహాశయులు ఎవరైతే ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మనం ఈ కళామ తల్లి చూపులతో, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ సినిమాని తెలుగులో మేము చక్కగా తీర్చిదిద్ది మేము ముందుంచాం. మీరు చూపిన ఆప్యాయతకి, ఆదరింపులకి మాకు చాలా సంతోషం. కానీ ఒక్క క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ ఇది తెలుగులోనే తీసాము అంటే చాలా తెలుగు భాషకి చాలా కమ్మని తీదనం ఉంది. అందుకే మనం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, రైట్? ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఉదాహరణగా చెప్తాను. మన ప్రతి క్యారెక్టర్, ప్రతి పాత్ర ముందర ఉన్నటువంటి ఆల్ఫాబెట్ అక్షరానికి చాలా మధురమైన భావన ఉంది. ఈ సినిమాని తీసినప్పుడు మేము ఫస్ట్ మనం మధురా శ్రీధర్ గారు అనగానే ఫస్ట్ మధురలో ఎం ఉంది. మధురమైన ఒక సినిమాకి శ్రీకారం చుట్టాలని మధురా శ్రీధర్ గారు స్టార్ట్ చేస్తే, నిర్వి ఆర్ట్స్ తరపున హరి అనే నేను మీరు నవ్వాలి, నవ్వుతూ ఉండాలి అని దాంతో హారతి పట్టి స్వాగతం పలికి సంజీవ్ ఎస్ అని స్టార్ట్ అంటే బాగా కష్టపడి కళ్యాణి కష్టపడి కమనీయంగా ఆ పాత్రలో పోషించి మా చైతు విక్రాంత్ దాన్ని చెమటోడ్చి మీ ముందు పెడితే మిగిలిన మా టీం అంతా కూడా టాస్క్ని తపనతో టాలెంటెడ్గా కంప్లీట్ చేసి మీ ప్రేక్షకులకు ఇస్తే ఆడియన్స్ అందరూ కూడా ఆదరించి ఆహో ఆసం అని చెప్పి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా మనం దీంట్లో ఒక చిన్న సందేశం ఇచ్చాం. మనం కొద్దిగా మత్తు పదార్థాలకి, స్మోకింగ్, డ్రింకింగ్కి కొద్ది దూరంగా ఉంటూ కొంచెం మన జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. చివరిగా మీ అందరికీ కూడా ఈ నిర్వి ఆర్ట్స్ తరపున, మధురా తరపున మరిన్ని సినిమాలు మేము ముందుంచి మీకు చిన్న చిన్న సందేశాన్ని సున్నితంగా ఇస్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ థ్యాంక్ యూ సార్. మీకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో